హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఒక సంఖ్యలో సగం ఆ సంఖ్యకు మూడో వంతుకు కలిపిన వచ్చు ఫలితం 10. అయితే ఆ సంఖ్య ఎంత? ఎక్స్ సంఖ్య అనుకుంటే సంఖ్యలో సగం ఏమవుతుంది? x/2 అవుతుంది. ఎక్స్ అనేది సంఖ్య అయితే సంఖ్యలో సగం x/2, ఆ సంఖ్యలో మూడో వంతు ఏమవుతుంది? x/3. ఈ రెండింటి కలిపితే ఎంత వస్తాయట? 10 వస్తాయట. సో సంఖ్య ఎంత? ఎల్సిఎం ఎంత? 3 రెట్లు 6, 3x + 2x మొత్తం ఎంత? 5x. 3x + 2x 5x = 10. 5 ఎక్కం 5 రెట్ల, x = 6 రెట్ల 12. ఇక్కడ ఉంది 12 అనేది ఆప్షన్ నెంబర్ 4. ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానం. మూడో భుజం కొలత సమాన భుజం కన్నా 4 సెంటీమీటర్లు తక్కువ. త్రిభుజం చుట్టూ కొలత 14 సెంటీమీటర్లు. అయితే త్రిభుజంలో పెద్ద భుజం ఏది? త్రిభుజం తీసుకుందాం. ఇది x, ఇది x, ఈ రెండు సమానం అంట. ఇది అనేది x-4, ఇక్కడ డిఫరెంట్ వస్తుంది. x-4 అంటే చిన్నదనమాట. ఇట్లా తీసుకోండి. లేదండి ఇంకో త్రిభుజం తీసుకోండి. ఈ రెండు సమానంగా ఉండాలి. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇది x, ఇది x సమానం. నెక్స్ట్ ఇది x-4 అంట. అంటే ఈ రెండింటికంటే సమానం కంటే 4 తక్కువ. దీని చుట్టుకొలత ఇచ్చాడు 14 సెంటీమీటర్లని. చుట్టుకొలత అంటే ఏంటి? ఎప్పుడైనా సరే 3 భుజాలు కలపాలి. త్రిభుజం కాబట్టి 3 భుజాలు కలుపుతున్నా. x + x + x-4 = 14 అని వాడు ఇచ్చిండు. సో x + x + x 3x, -4 వేస్తే +4, 14 + 4 18, x = 6. సో మనకు వచ్చినాయి 6, 6, 6 - 2, 6 - 4 2, 6 + 6 12 + 2 14. అంతే మ్యాచ్ అది. పెద్ద భుజం ఎంత? 6 సెంటీమీటర్లు. సెంటీమీటర్లు మీటర్ల? ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చిండు. సో మనం కూడా 6 సెంటీమీటర్లు కొట్టాలి. ఒకవేళ ఇది మీటర్లు ఇస్తే ఇది మీటర్లు తీసుకోవాలి. సో ఆప్షన్ కూడా, ప్రమాణాలు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2y + 3/3 2y + 3/3 is less than 3y - 4 అయినా y వాల్యూ ఎంత? సో ఫస్ట్ సొల్యూషన్ చేసేద్దాం. 2y + 3 which is less than 9y - 12. సో 2y 9y అంటే ఇక్కడ 7y ఇటు వస్తుంది. ఇది ఇటు వస్తే ప్లస్ అయితే 15 అవుతుంది. y 15/7 > y. 15/7 అంటే 7 1s 2.1 అట్లా సంథింగ్ వస్తుందండి. ఎందుకంటే 14 పోతే 2.1 సంథింగ్ వస్తుంది. సో 2.1 సంథింగ్ అంటే y అనేది పెద్దది. సో 2 కంటే కాదండి, 2.1 అంటే మనం ఏం తీసుకోవాలి? ఆటోమేటిక్గా 3 తీసుకోవాలి. సో 2.1 అంటే మనం ఆన్సర్ ఎంత తీసుకుంటాం? 3 అని చెప్పేసి ఫైనల్ చేస్తాం. సో 2.1 అంటే 3 అండి. 2 కంటే పెద్దది. ఇక్కడ 2 తర్వాత వచ్చేది ఒక 3 ఉంది. ఇక 4 ఉంటే కూడా ఆన్సర్ 4 అయ్యేది, కానీ అక్కడ మనకు 4 ఇవ్వలేదు. సో 2.3 కాబట్టి 2.1 కాబట్టి ఆన్సర్ ఎంత? 3 తీసుకోవాలి. ఇక్కడ ఇది రిలేషన్స్ ఇంపార్టెంట్ అండి, ఇన్ ఈక్వేషన్స్ ఇది. నెక్స్ట్, ax² + ax + 3కి 3 = 0 మరియు x² + x + b = 0కి x ఒక ఉమ్మడి మూలం అయితే a, b విలువలు ఎంత? a × b కాదు, a × b. సో x అనేది ఒక ఉమ్మడి మూలకం. ఉమ్మడి మూలం అంటే ఒక రూటు. దేనికి? దీనికి మరియు దీనికి. అప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మనం ఒకసారి ఒక్కొక్క దానిలో సబ్స్టిట్యూట్ ఇద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1లో x = 1 రాస్తే, ఈక్వేషన్ నెంబర్ 1లో 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1లో x = 1 రాస్తే ఏమవుతుంది? a × 1² అంటే 1 + a × 1 అంటే 1 + 3 = 0, 2a = -3, a = -3 వచ్చింది. -3/2 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2లో రాస్తే 1² + 1 + b = 0. సో b = -2 వచ్చింది. మనకు అడిగిన క్వశ్చన్ a × b, a × b. సో -3/2 × -2, 2 గెట్ క్యాన్సిల్, మైనస్ ప్లస్, ఆన్సర్ ఈస్ 3. ఆప్షన్ నెంబర్ 2. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి, వర్గ సమీకరణకు సంబంధించిన క్వశ్చన్ స్టార్ట్ అవుతున్నాయి. చూద్దాం. ఇది చాలా టఫ్ ఉంటాయండి యాక్చువల్గా. నెక్స్ట్ క్వశ్చన్, x² - 5x + 16 = 0కు మూలాలు ఆల్ఫా బీటాలు. x² + px + q = 0కి మూలాలు α² β² ఆల్ఫా బీటా బై 2లు అయితే p, q = ఎంత? సో వీటికి ఆల్ఫా బీటాలు మూలాలు అయితే, మూలాలు మొత్తం తెలుసుకోండి మనకి. ఆల్ఫా + బీటా = -b/a -5/2
ఏ అంటే 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆల్ఫా బీటా మూలాల లబ్ధం ఎంత ఇచ్చిండు సి బై అంటే 16/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ ఈ ఈక్వేషన్స్కి ఏమవుతున్నాయి పీ కామా క్యూలు మూలాలు అయితే పీ ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు. సో ఆల్ఫా ప్లస్ మూలాల మొత్తం ఏమవుతుంది ఇప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 2లో మూలాలు ఇవి కదా. సో మూలాల మొత్తం అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా బై 2 ఇది మూలాల మొత్తం విచ్ ఈజ్ ఈక్వల్ టు -b/a -p/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -p. నెక్స్ట్ సో ఇక్కడ నుంచి పీ వాల్యూ కనుక్కోవచ్చు కదండి మనకి. సో పీ వాల్యూ వచ్చేస్తుంది, చూద్దాం ఒకసారి. పీ వాల్యూ రావాలంటే ఇది ఎలా ఉంది a² + b². మనకేమో a + b × ab అని ఉంది, అదేమో a² + b² ఉంది. సో ఇక్కడ మనం ఏం వాడాలి a + b² = a² + b² - 2ab. a + b² = a² + b² + ab 2 + 2ab వస్తుంది. ఇటు కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం a + b a² + b² = a + b² - 2ab రాయొచ్చు. ab అంటే ఆల్ఫా బీటా. a + b² a² + b² = a + b² - 2 ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా బై 2 = -b. ఇప్పుడు ఇక్కడ నుంచి a + b 5² -2 × ab అంటే 16 -2 × 16 32 ప్లస్ ab బై ఆల్ఫా బీటా బై 2 ఆల్ఫా బీటా 16/2 8 = -b. 5² 25 -32 + 8 -24 రైట్ -b. p1 = -b p = -1. p = -1 ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఇక్కడ కావచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో మొత్తం ఆన్సర్ రావాలంటే కంప్లీట్ క్వశ్చన్ చేద్దామంటే ఫస్ట్ ఇది రైట్ చేసేసుకుందాం. వర్క్ కావాలి రైట్ పెన్ తీసుకుంటే నెక్స్ట్ మనం ఇక్కడ ఒక రిలేషన్ తీసుకున్నాం, మూలాల మొత్తం తీసుకున్నాం. ఇప్పుడు మూలాల లబ్ధం అంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా బీటా బై 2 = -c/a అండి. c అంటే ఎంత q/1 q/1 అంటే q వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ a + b a² + b² = a + b² - 2ab ab by 2 = q. a + b ఎంత 5² 25 -16 × 2 32 8 = q. ఎంత వస్తుంది -7 × 8 = -q which is equal to -56 = -q. - get cancel q = 56. సో ఫస్ట్ వన్ వచ్చేసి -1, సెకండ్ వన్ వచ్చేసరికి 56. ఆప్షన్ నెంబర్ 4th వన్ -1, 56. ఈ క్వశ్చన్ పెద్దగా ఉంది, మనకు అన్ని క్వశ్చన్స్ పెద్దగా ఉండవు, కొన్ని క్వశ్చన్స్ పెద్దగా ఉన్నాయి. అక్కడ మిగిలిన టైంని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సో అక్కడ మిగిలిన టైంని ఇక్కడ యూజ్ చేయాలంటే ఫాస్ట్గా చేయాలి, ఇది కూడా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ మనకు లాజిక్ ఇంపార్టెంట్. సో మనకి మూలాల మొత్తము మూలాల లబ్ధానికి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. రెండు ఈక్వేషన్స్కి రెండు రూట్స్ డిఫరెంట్గా ఇచ్చాడు. సో ఫస్ట్ దాన్ని యూజ్ చేసుకుంటున్నాం, సెకండ్ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ దానికి ఆల్ఫా ప్లస్ బీటా = -b/a అంటే 5 వస్తుంది. ఆల్ఫా బీటా అంటే 16/c/a అంటే 16 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వాటికి మూలాల మొత్తం ఈక్వల్ టు వాటి చిన్న ప్రకారం -p వస్తుంది. సో వాటిని సింపుల్ ఫార్ములా a² + b² = a + b² - 2ab ఇది వాడుతున్నామండి మనం. a + b² = a² + b² = a + b² - 2ab. సో ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ సేమ్, అదొకటి లాజిక్ తెలిస్తే సరిపోతుంది. సెకండ్ టైం కూడా అదే వాడమండి. a + b a² + b² = a + b² - 2ab వాడుతున్నాం. అదొక్క ఫార్ములా తోటి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ చేస్తే వస్తుంది కదా, ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. k > 0 మరియు x² - 3kx + 2e to the power of 2 log k -1 = 0 అయితే మూలాల లబ్ధం 7 అయితే మూలాల మొత్తం ఎంత? సో ఆల్ఫా బీటా ఇచ్చాడు, ఆల్ఫా బీటా = 7 అయితే ఆల్ఫా ప్లస్ బీటా = ఎంత అంటే మనకు మూలాలు మొత్తం కనుక్కోవాలి. అంటే మూలాలు ఏమొస్తున్నాయి ఫస్ట్ ఫైండ్ అవుట్. మూలాలు అంటే రూట్స్ అండి, రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన వర్గ సమీకరణం, ఎందుకంటే x² xలో ఉంది కాబట్టి వర్గ సమీకరణం. మూలాల లబ్ధం అంటే c/a. మనకు తెలిసిన ఆల్ఫా బీటా అనుకుందాం, మనకు వస్తే ఆల్ఫా బీటా అనుకుంటే c/a. ఆల్ఫా బీటా అనుకుంటే మనం మూలాలు కనుక c/a తీసుకుంటాం. సో c/a అంటే ఆల్ఫా బీటా మూలాలు అయితే ఆల్ఫా × బీటా = c/a. వాట్ ఈస్ c అండి 2 × e⁻² log k.
2 ఇంటూ -1 కూడా కాన్స్టెంట్ టర్మ్. సో 2 ఇంటూ e⁴ log k -1. ఓకే, ఇది మొత్తం కాన్స్టెంట్ టర్మ్. బై ఏ అంటే 1 ఉందా, రైట్ 1 ఉంది కాబట్టి కింద 1 అవసరం లేదు. ఆల్ఫా బీటా ఈక్వల్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ ప్రకారం? 7 ఇచ్చాడు. 7 ఈక్వల్ టు ఇదంతా 2 ఇంటూ ఈ 2 ఇటు వస్తే k² అవుతుంది, అంతేనా? రైట్. -1 అట్లాగే ఈ -1 ఇటు వస్తే +1, 7 + 1 8 ఈక్వల్ టు 2e log k². 2 4 సో 4 ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఉంటే మనకి ఏమవుతుంది? డైరెక్ట్ ఈ ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఈ లాగ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఎక్స్పోనెన్షియల్ లాగ్ రెండు క్యాన్సిల్ అయితే k² మిగులుతుంది. సో k ఈక్వల్ టు +or-2, బట్ k వాల్యూ క్లియర్లీ మెన్షన్ >0 అంటే 0 కంటే పెద్దది. సో మైనస్ తీసుకోవద్దు, విచ్ ఇస్ ఈక్వల్ టు k ఈక్వల్ టు 2 ఓన్లీ. k ఆన్సర్ 2 వచ్చిందండి. సో k ఆన్సర్ 2 వస్తే వాడు అడిగింది k విలువ కనుక్కోమని కాదు. k అడిగిండా? k అడగలేదు. ఇక్కడ k అంటే 2 ఉంది ఆన్సర్. ఇక్కడ రాగానే మనం చేసేయద్దు. వాడు అడిగింది మూలాల మొత్తం అడిగిండు. మూలాల మొత్తం అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు వాట్? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? -b/a. -b/a అంటే -3k, -3k బై a అంటే 1 ఈక్వల్ టు 3k, బట్ k ఈక్వల్ టు 2. 3 ఇంటూ 2 ఈక్వల్ టు 6, k ఇంటూ 6. సో ఇక్కడ క్వశ్చన్ సగం చేసినాక ఆన్సర్ ఉంది. ఇక్కడనే మనం కన్ఫ్యూజ్ అవుతాం. అట్లే మన జాబ్స్ అని పోతున్నాయి. అదొకటి క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, x² + px - 3 = 0కి మూలాల వర్గాల మొత్తం 10 అయితే p విలువ ఎంత? మూలాల వర్గాల మొత్తం. సో మూలాల మొత్తం ఇవ్వలేదు ఇక్కడ. మూలాల మొత్తం ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మూలాల మొత్తం కూడా అడగలేదు. మూలాల p విలువ అంటే మూలాల మొత్తమే కదండి, -p వస్తుంది మనకి. సో p వాల్యూ కావాలి ఇక్కడ మనకి. ఇచ్చిందేమో a² + α² + β² ఈక్వల్ టు వర్గాల మొత్తం. ఇఫ్ ఒకవేళ దీనికి కనుక మూలాలు ఆల్ఫా బీటా అయితే వాటి వర్గాలు ఏమవుతాయి? α² β². వాటి మొత్తం ఏమవుతుంది? α² + β². ఎంత ఇచ్చిండు? 10 ఇచ్చిండు. మనకు అడిగింది మూలాల మొత్తం కాదు, p విలువ ఎంత? ఆ p అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది అంటే ఏంది? మూలాల మొత్తం. సో -p అంటే వస్తుంది. సో ఫస్ట్ ఇది ఇచ్చిండు, ఇది అడుగుతుండు. సో అది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆల్ఫా బీటా అవసరం వస్తుందండి. ఆల్ఫా బీటా ఈక్వల్ టు 3 అని చెప్పి మెన్షన్ చేసిండు. అందుకే వర్గ సమీకరణాలు ఎంత ఫాస్ట్ ఉండాలి చూడండి ఒకసారి. -3 c/a అంటే -3 వస్తుందండి. c/a అంటే -3 వస్తుంది. సో మనకి ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు α² + β² -2abలో వాడేసేయండి. α² + β² అంటే 10 -2 ఇంటూ -3 అంటే ప్లస్ కదండి, ఇది ప్లస్. సో 10 - 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 4. బట్ ఏమిది? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4. అప్పుడు ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2 వస్తుంది. ఇది 2 రాస్తే ఈ మైనస్ ఇట్ వస్తే -2 అవుతుంది, లేదా +or-2 డైరెక్ట్గా తీసుకోవచ్చు. p ఈక్వల్ టు +or-2. సో p వాల్యూ ఎంత వస్తుంది? +or-2. 41th క్వశ్చన్ ఆన్సర్ 2 +or-2 అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చేసి మనం రఫ్ చేసేసుకుందాం. ఈ మొత్తం ఆల్ఫా బీటా సంబంధించిన క్వశ్చన్స్ అండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, కాకపోతే ఆన్సర్ వస్తుంది చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, x - a ఇంటూ x - b ఈక్వల్ టు -k = 0కి మూలాలు c, d అయితే x - c x - d + k కి మూలాలు. సో ఈ ఈక్వేషన్కి మూలాలు c, d. సో ఈ ఈక్వేషన్కి మూలాలు ఏంటి? ఇక్కడ ఏమున్నాయి? ఏబీలు ఉన్నాయి. అప్పుడు ఏమైనాయి? సిడీలు అయినాయి. ఇక్కడ ఏమున్నాయి? సిడీలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతాయి? ఏబీలు అవుతాయి. గమనించండి ఒకసారి. -x - a x - b ఈక్వల్ టు -k, ఇక్కడ +k అండి. ఇది ఇంత సంబంధం లేదు మనకి. ఏంది? కాన్స్టెంట్ టర్మ్. సో x - c x - d, x - aకి x - bకి c, dలో, x - cకి x - dకి మూలాలు a, b. సింపుల్ లాజిక్. మొత్తం చైన్ వస్తుంది, కొన్నిటికి లాజిక్స్ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8x + 4 6x - 2 3x + 7లో అంక శ్రేణిలో ఉంటే x విలువ ఎంత? ఇది సాంఖ్యక శాస్త్రం క్వశ్చన్. శ్రేణులు సిరీసెస్ క్వశ్చన్. అంక శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంటే ఏబీసీలు 3 నంబర్స్ ఏపీలో ఉంటే ఏమవుతుంది? అప్పుడు b = a + c అంక మధ్యమాన్ని నియమాన్ని పాటిస్తాయి. సో 3 నంబర్లు అనుకోండి, ఏబీసీలు అనుకుంటే ఇప్పుడు మన b అంటే మిడిల్ టర్మ్ ఏంటది? 6x - 2 ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 8x + 4 లాస్ట్ టర్మ్ ప్లస్ 2x + 7 ఈజ్ డివైడెడ్ బై 2. 6x - 2 ఈక్వల్ టు 8 + 2 10x + 11/2. 2 అంటే 12 -4 ఈక్వల్ టు 10x + 11. 12 - 10 2x విచ్ ఈజ్ ఈక్వల్ టు 15. x ఈక్వల్ టు 15/2. x ఈక్వల్ టు
15/2 2/15 కూడా ఉంది, కొంచెం క్రాస్ చెక్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది, మిస్టేక్ చేస్తే మిస్టేక్ పోతుంది. సో ఆన్సర్ ఈజ్ 15/2.